హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా వెలుగు పేపర్. కొత్తగా రిక్రూట్ అయిన ఏఈలకు గురువారం జలసౌధలో అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. పక్కన పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మనము ఈ చిత్రంలో చూడొచ్చు. కాళేశ్వరం మ్యాన్ మేడ్ వండరే అయితే ఎట్లా కూలుతుంది అని విమర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆ ప్రాజెక్టు కోసమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని సగం మంది పనిచేసిండ్రు. వాళ్లపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటునే మూసుకోవలసిన పరిస్థితి వస్తుంది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. జ్యుడిషియల్ కమిషన్ అడిగితే ప్రశ్నలకు ఆఫీసర్ల దగ్గర ఆన్సర్ లేవి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తప్పుడు నిర్ణయాలు క్షేత్రస్థాయిలోనే రిజెక్ట్ కావాలి. అట్లా కాకపోతే కాళేశ్వరం లాంటి తప్పులు జరుగుతున్నాయి. నెహ్రూ కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం ఎన్ని వరదలొచ్చినా బలంగా ఉన్నాయి. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కండ్ల ముందే కూలింది. 687 మంది కొత్త ఏఈలకు అపాయింట్మెంట్ లెటర్స్ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి కారణం ఎవరో, లోపం ఎక్కడ ఉందో కొత్తగా వచ్చిన ఏఈలు తేల్చాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ట్రైనింగ్లో భాగంగా ఆ ప్రాజెక్టును కేస్ స్టడీగా తీసుకుని రీసెర్చ్ చేయాలన్నారు. మ్యాన్ మేడ్ వండర్ అని కాళేశ్వరం గురించి కొందరు చెప్పుకుంటున్నారని, మ్యాన్ మేడ్ వండరే అయితే ఎట్లా కూలుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలకు మొత్తంగా 1,47,00,000 కోట్లు పెంచారు. ఇప్పటికే 1,00,000 కోట్లు కాంట్రాక్టులకు చెల్లించారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఇంకా 47,000 కోట్లు కావాలి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు. కేవలం 52,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. అది అధికారిక లెక్క. మ్యాన్ మేడ్ వండర్లంటే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు 100 ఏళ్లైనా అవి నిలబడి హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందిస్తున్నాయి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నాడు నాగార్జున సాగర్, శ్రీశైలం ఎస్ఆర్ఎస్పీ వంటి ప్రాజెక్టులను నెహ్రూ నిర్మించారు. అవే తెలంగాణకు లైఫ్ లైన్ అయ్యాయి. ఇప్పటి వరకు వచ్చిన విపత్తులు, వరద పోట్లను ఆ ప్రాజెక్టులు తట్టుకుని నిలబడ్డాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నాణ్యత లేకుండా ఉండుంటే ఈ పాటికే కొట్టుకుపోయాయని, కానీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం మన కళ్ళ ముందే కూలిపోయింది అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి? పెద్దలు చెప్పినట్లు పనిమంతుడు పందిరి వేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందన్నట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఇలా తయారైంది అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మూసీ రివర్ బెడ్లో సర్వే షురు. అక్కడ వాళ్లను ఒప్పించి ఖాళీ చేయిస్తున్న స్పెషల్ టీమ్స్. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 11 కుటుంబాలకు తరలింపు. గండిపేట ఏరియాలో 12 షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేసుకున్న నిర్వాహకులు. వారంలోనే రివర్ బెడ్ ఏరియాలో కూల్చివేతలు అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాము. చిత్రంలో చూడొచ్చు. ఓల్డ్ సిటీలో మూసీ రివర్ బెడ్లో ఉన్న ఓ ఇంటికి మార్కింగ్ చేస్తున్న సిబ్బంది. 3 పరమరుద్ర కంప్యూటర్లు ప్రారంభం. చిత్రంలో ప్రారంభోత్సవం చేస్తున్న ప్రధాని మోదీ. సైంటిఫిక్ రీసెర్చ్ కోసం పూణే, ఢిల్లీ, కోల్కతాలో ఏర్పాటు చేసిన 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. వీటిని 130 కోట్లతో మన దేశంలోనే తయారు చేశారు. అధికారికంగా కాకా జయంతి, వర్ధంతి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. నిరుపేదల కార్మికుల సంక్షేమం కోసం జీవితాంతం పాటుపడిన గడ్డం వెంకటస్వామి కాకా జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 5న కాకా జయంతి, డిసెంబర్ 27న వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కాకా జయంతి, వర్ధంతి నిర్వహణకు ఏర్పాట్లు చూసుకోవాలని యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వం సూచించింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మిల్లర్లు, బిడ్డర్ల దొంగాట అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. 16,000 కోట్ల ధాన్యం దగ్గర పెట్టుకొని డ్రామాలు అంటూ మిల్లర్ల దగ్గర 11,000 కోట్లు, బిడ్డర్ల దగ్గర 5,000 కోట్ల ధాన్యం పెండింగ్. గడువు ముగిసిన సివిల్ సప్లై శాఖకు అందని బకాయిలు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తున్నా ఆశించిన ఫలితం ఉండట్లే. సీఎంఆర్ కొత్త గైడ్ లైన్స్తో మిల్లర్లకు కళ్ళెం వేయాలని సర్కార్ నిర్ణయం అంటూ ఒక న్యూస్. డీజేలపై నిషేధం. సౌండ్ పొల్యూషన్ అరికట్టేందుకు సర్కారు చర్యలు. సివి ఆనంద్ నేతృత్వంలో విధి విధాన రూపకల్పన. డీజేల సౌండ్స్పై భారీగా పెరిగిన ఫిర్యాదులు.
ప్రజాప్రతినిధులు మత పెద్దలతో హైదరాబాద్ సిపి సమావేశం. డీజిల్ నియంత్రణపై చర్చ. భిన్నాభిప్రాయాల వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామనుకుంటున్న సివి ఆనంద్ సిపి. ఫారిన్ టూరిస్టులంతా హైదరాబాద్కే అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రానికి ఏటా 1,50,000 మంది విదేశీ పర్యాటకులు, 99% మంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పర్యటన. రూరల్ ఏరియాలకు వెళ్లేది పదుల సంఖ్యలోనే. 5.5 కోట్లకు పైగా డొమెస్టిక్ టూరిస్టులు, అందులో ఆలయాల సందర్శనకే ప్రయారిటీ అంటూ ఒక న్యూస్. నీట మునిగి 46 మంది మృతి. జితియా పండుగ సందర్భంగా పుణ్య స్నానాలు చేస్తుండగా ఈ ప్రమాదం. మృతుల్లో 37 మంది పిల్లలు, 7 మహిళలు. మృతుల ఫ్యామిలీలకు 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ఈ సంఘటన బీహార్లో జరిగింది. డీమ్డ్ పేరిట యూజీసీ ఇష్టారాజ్యం. కాలేజీలకు వర్సిటీలుగా పర్మిషన్లు, రాష్ట్రాలకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. ఫీజుల నిర్ణయం, సీట్లపై ఆ వర్సిటీలదే అధికారం. రాష్ట్రాల ఎన్ఓసి నిబంధనలు మార్చేసిన యూజీసీ రాష్ట్రంలో ఇప్పటికే 10 డీమ్డ్ వర్సిటీలు ఆఫ్ క్యాంపస్లు. రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటులో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అనుమతులతో సంబంధం లేకుండానే డీమ్డ్ వర్సిటీలకు యూజీసీ అనుమతులు ఇచ్చేస్తున్నది. ఇది ప్రస్తుతం ఉన్న ప్రైవేటు కాలేజీలు, సర్కారు కాలేజీలపై ప్రభావం చూపుతున్నది. భవిష్యత్తులో ఆయా డీమ్డ్ వర్సిటీలో ఏమైనా ఘటనలు జరిగితే ఎవరిది బాధ్యత అంటూ సర్కారు పెద్దలతో పాటు విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఊరంతా ఆదుకున్న ప్రాణం దక్కలేదు అంటూ ఒక విషాద ఘటన. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి. కరీంనగర్ జిల్లా పోతిరెడ్డిపేటలో ఈ ఘటన. 5,37,000 పోగు చేసి ఇచ్చిన గ్రామస్తులు, మరొక 5 లక్షలు ఖర్చు చేసిన కుటుంబ సభ్యులు. పరిస్థితి విషమించడంతో మృతి. గ్రామస్తులు కన్నీరు మున్నీరు. ఈ చిత్రంలో యాక్సిడెంట్స్కు గురైన ఈ మృతుడు సన్యానందచార్యులు. హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తాం, మెరుగైన విద్య వైద్యం అందించడమే లక్ష్యం అంటున్న సీఎం. డీడీహెచ్లో రెనోవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవం అంటూ న్యూస్ చూడొచ్చు. క్యాన్సర్ ట్రీట్మెంట్ పేదలకు భారంగా మారుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్యాన్సర్కు సంబంధించిన వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. హెల్త్ రికార్డులు లేకపోవడంతో తరచూ టెస్టులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అందుకే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్ విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో రెనోవా క్యాన్సర్ సెంటర్ను వైద్య విద్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యే షబ్బీర్ అలీతో కలిసి సీఎం రేవంత్ గురువారం ప్రారంభోత్సవం చేశారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. గత పాలకుల స్వార్థంతో ఇంజనీర్లకు చెడ్డ పేరు వచ్చింది అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు కొన్నేళ్లకే కూలినాయి. మంత్రి కోమటిరెడ్డి విమర్శ. కొత్త ఏఈలకు ఓరియంటేషన్ ప్రోగ్రాంలో మంత్రి వ్యాఖ్యలు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నవాబ్ అలీ, జంగ్ బహదూర్ వంటి ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోవాలని, కాళేశ్వరం ఇంజనీర్లను కాదని కొత్త ఏఈలకు R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. ఇటీవల టీజీపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయి R&Bకి అలాట్ అయిన 156 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈలకు గురువారం హైదరాబాద్లో న్యాక్లో 5 రోజుల ఓరియంటేషన్ ప్రోగ్రాంను మంత్రి ప్రారంభించారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఇక మూసీలోకి హైడ్రా ఎంట్రీ. చాదర్ఘాట్లో ఇండ్లకు మార్కింగ్ వేస్తున్న అధికారులు చిత్రంలో చూడొచ్చు. మూసీపై రెవెన్యూ అధికారులు సర్వే పూర్తయ్యాక కూల్చివేతలకు హైడ్రా ఎంట్రీ ఇస్తుందని తెలుస్తున్నది. ఈ బాధ్యతలను ప్రభుత్వం హైడ్రాకే అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మూసీ రివర్ బెడ్ ఏరియాలో 2,166 ఇండ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఉంటున్న వారికి అవగాహన కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి తరలించేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ చిత్రంలో చూడొచ్చు. మానేరు రివర్ ఫ్రంట్ పనులపై స్టే కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేసిన ఎన్జీటీ. తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే వరకు మానేరు రివర్ ఫ్రంట్ పనులు చేపట్టొద్దని గతంలో ఇచ్చిన స్టేను కొనసాగిస్తున్నట్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చింది అంటూ ఇంకొక న్యూస్ చూడొచ్చు. హూవర్ డ్యామ్ అద్భుతం. అమెరికాలో హూవర్ డ్యామ్ను పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా సింగరేణి సిఎండి ఎన్ బలరాం కూడా ఈ చిత్రంలో మనం చూడొచ్చు. అమెరికా టూర్లో భాగంగా సందర్శించిన డిప్యూటీ సీఎం బట్టి ప్రాజెక్టు రక్షణ విధానాలు రాష్ట్రంలో అమలుపై చర్చిస్తామని వెల్లడి. అమెరికాలోని కాలరాడో నదిపై 8 దశాబ్దాల క్రితం నిర్మించిన హైడల్ పవర్ ప్రాజెక్టు హూవర్ డ్యామ్ ఒక అద్భుతమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఆర్క్ గ్రావిటీతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో నీటి వినియోగం, రక్షణ చర్యలు
తెలంగాణలో ఆచరించదగినవని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన బుధవారం రాష్ట్ర ప్రతినిధి బృందంతో కలిసి హూవర్ డ్యాంను సందర్శించారు. అక్కడ జరుగుతున్న జల విద్యుత్తు ఉత్పాదకత, యంత్రాల సామర్థ్యం, నీటి లభ్యత, ప్రాజెక్టు రక్షణకు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. దీన్ని తెలంగాణ హైడల్ పవర్ ప్రాజెక్టుల సమాచారంతో బేరీజు వేశారు. హూవర్ డ్యాం ప్లాంట్ను పవర్ జనరేషన్ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుకు, రక్షణ మెరుగుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర అధికారులను కోరారు. బొగ్గు ఉత్పత్తి విధానం బేస్డ్ వర్చువల్ రియాలిటీ సాయంతో బొగ్గును ఉత్పత్తి చేయడం ఒక అద్భుతమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. బుధవారం లాస్ వెగాస్లో జరిగిన మైనెక్స్ 2024 అంతర్జాతీయ ప్రదర్శనలో రాష్ట్ర ప్రతినిధి బృందంతో కలిసి వివిధ ప్రఖ్యాత కంపెనీల స్టాల్స్ను సందర్శించారు. శాండ్విక్ కంపెనీ స్టాల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక కంటిన్యూస్ మైనర్ యంత్రాన్ని, వర్చువల్ రియాలిటీ మైనింగ్ టెక్నాలజీని డిప్యూటీ సీఎం స్వయంగా పరిశీలించారు. డిప్యూటీ సీఎంతో పాటు సింగరేణి సిఎండి ఎన్ బలరాం కూడా పాల్గొన్నారు. ఈ టెక్నాలజీతో కలిగే ప్రయోజనాలు అద్భుతమని, కార్మికులకు చిన్న ప్రమాదం కూడా జరగకుండా మైనింగ్ చేయొచ్చన్నారు. సింగరేణి కార్మికుల రక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ తరహా టెక్నాలజీని గనుల్లో ఏర్పాటు చేయడానికి అవకాశాలను పరిశీలించాలని సింగరేణి సిఎండి ఎన్ బలరాంను బట్టి విక్రమార్క కోరారు. ఈ ప్రదర్శనలో ఎనర్జీ సెక్రటరీ రొనాల్డ్ రోస్, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అంటూ న్యూస్ చూడొచ్చు. నేడు గాంధీ భవన్లో ప్రజాపాలన హాజరు కానున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీ భవన్లో శుక్రవారం నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమానికి ఇరిగేషన్, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. ప్రజలతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు వారు అందించే ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. ప్రతి జిల్లాలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రానున్న రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. యువత భవిత కోసం తమ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో చాకలి ఐలమ్మకు గౌరవం దక్కలేదు. చాకలి ఐలమ్మ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి పొన్నం, ఎంపీ అనిల్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తదితరులు చిత్రంలో చూడొచ్చు. మహిళా వర్సిటీకి ఆమె పేరు పెడితే జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి పొన్నం విమర్శించారు. ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నా మీద కోపంతో బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇవ్వలేదు అని విమర్శలు చేస్తున్న కేటీఆర్, చీరల పంపిణీ స్కామ్ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆరోపణ. తన మీద కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్లాకు బతుకమ్మ చీరలు ఆర్డర్లు బంద్ పెట్టిందని సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాకముందు సిరిసిల్లాలో నేతన్నల ఆత్మహత్యలు లేవని, వాటిని నివారించడానికి బతుకమ్మ చీరల పేరిట కేసీఆర్ ఒక పథకం తెచ్చారన్నారు. కార్మికులకు పని కల్పించి ఆత్మహత్యలను ఆపగలిగామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ ఆత్మహత్యలు పెరిగాయని ఆయన విమర్శించారు. హైడ్రా పేరుతో ప్రజల ఊసురు తీయొద్దు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు. హైడ్రా పేరుతో పేదల ఊసురు తీయొద్దని కేటీఆర్ అన్నారు. సీఎం అన్నదమ్ముల అక్రమ కట్టడాలను ఎందుకు కూల్చలేకపోతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ కట్టిన 40,000 ఇండ్లు రెడీగా ఉన్నాయని, వాటిని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. సీఎం అన్నకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం ఉండొద్దన్నారు. పేద ప్రజలు ఎక్కడ కూడా నాలాల మీద ఇండ్లు కట్టుకోలేదని మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు అలాంటి వాళ్ళ వేల కోట్ల పెట్టి ఫామ్ హౌజులు కట్టుకున్నారని, వాటిని కూల్చాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన అన్నదమ్ములకు కాంట్రాక్టు పేరిట వేల కోట్లు అప్పజెప్తున్నారని ఆరోపించారు. అర్హతలు లేని ఆయన బామ్మర్దికి 1137 కోట్ల కాంట్రాక్టు పనులు అప్పజెప్పారని కేటీఆర్ విమర్శించారు. అదేవిధంగా కేటీఆర్ మాట్లాడిన మాటలకు అర్థం లేదని, నేతన్నలపై కేటీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు విమర్శించారు. వారిని అప్పుల పాలు చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్న విప్ ఆది శ్రీనివాస్, నేతన్నలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. బతుకమ్మ చీరల పేరు నేతన్నలకు 350 కోట్లు అప్పు పెట్టిన పాపం బీఆర్ఎస్ఏ అని ఆరోపించారు. బీఆర్ఎస్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన బాపూజీ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం నివాళులు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం 5 దశాబ్దాలు అలుపెరగని పోరాటం చేసిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
మలిదశ తెలంగాణ ఉద్యమానికి తన ఇంటిని ఆస్తులను దానం చేసిన మహనీయుడని అన్నారు. శుక్రవారం సెప్టెంబర్ 27 కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు. బహుభాషా కోవిదుడైన బాపూజీ తన జీవితాంతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ సమాజం సదా ఆయన సేవలను స్మరించుకునేలాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేరు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీల ఓట్లు లేకుండా ఓసీలు గెలుస్తారా? ఐక్యం కాకుంటే బాపూజీ ఆత్మ క్షోభిస్తుంది అంటున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీసీలు తెగించి కొట్లాడాల్సిన సమయం వచ్చింది అంటున్న ఆర్ కృష్ణయ్య. నారాయణగూడలో బీసీల కుల సంఘాల ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశం. అభివాదం చేస్తున్న బీసీ కుల సంఘాల నేతలు. చిత్రంలో ఈటల రాజేందర్, మల్లన్న, కృష్ణయ్య తదితరులు చూడొచ్చు. రాజ్యాధికారం కోసం బీసీలంతా ఐక్యం కాకుంటే కొండా లక్ష్మణ్ బాపూజీ ఆత్మ క్షోభిస్తుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీల ఓట్లు లేకుండా ఓసీలు గెలుస్తారా అంటూ సవాల్ విసిరారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదని, రాజ్యమేలుతున్నదంతా ఓసీలేనని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవనంలో అఖిల భారత పద్మశాలి రాజకీయ విభాగం జాతీయ అధ్యక్షుడు బొల్లా శివశంకర్ ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తమ సమావేశానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ ఎల్ రమణ, అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళితో పాటు దాదాపు 103 కులాల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రస్తుతం అసెంబ్లీలో 14 మంది ఓసీ మహిళలున్నారని, ఇప్పటికైనా బీసీలంతా మేల్కొనాలని, బీసీల రాజ్యాధికారం కోసం ఐక్యమై పోరాడదామని మల్లన్న పిలుపునిచ్చారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల డిమాండ్ల కోసం తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశానని ఆయన వివరించారు. బీసీలు కూడా తెగించి కొట్టాడాల్సిన సమయం ఆసన్నమైనదని పేర్కొన్నారు. రేపు రాష్ట్రానికి నడ్డా రాక. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్పై ఆ పార్టీ నేతలతో ఆయన సమీక్షించనున్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం హైదరాబాద్ సిటీకి చేరుకొని సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సమావేశం కానున్నారు. అనంతరం బేగం బజార్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని రాత్రి తిరిగి ఢిల్లీకి పయనమవుతారని ఒక న్యూస్. గిరిజన ఏరియాల్లో వసతుల కల్పనకు అటవీ చట్టాలతో ఆటంకం. ఢిల్లీలో జరిగిన పెసా యాక్ట్ నేషనల్ కాన్ఫరెన్స్లో మంత్రి సీతక్క. గనుల తవ్వకాలతో పోల్చితే సౌలతుల ఏర్పాటుకు పర్మిషన్ వేగంగా వస్తలేదు. తెలంగాణతో పాటు మరొక 10 రాష్ట్రాల్లో అభివృద్ధి పనులకు బ్రేక్. గ్రామ సభలకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి మంత్రి సీతక్క వెల్లడి. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అటవీ శాఖ అనుమతులు అడ్డంకిగా మారుతున్నాయని మంత్రి సీతక్క అన్నారు. కనీస వసతులు కల్పించడానికి కూడా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ గిరిజన ప్రాంతంలో స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి అనుమతి లేకపోవడంతో కంటైనర్ పాఠశాలలు ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ఆసన్నమైనదని మంత్రి సీతక్క తెలిపారు. డ్రగ్స్ కేసులో నటుడు అభిషేక్ అరెస్టు. పెండింగ్ కేసుల్లో కోర్టు విచారణకు హాజరవ్వకుండా ఎస్కేప్. గోవాలో అదుపులోకి తీసుకున్న టీ న్యాట్ హైదరాబాద్కు తరలించి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన పోలీసులు. టాలీవుడ్ నటుడు అభిషేక్ను టీజీ యాంటీ నార్కోటిక్ బ్యూరో టీ న్యాప్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో బుధవారం అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. గురువారం నాంపల్లి హోటల్లో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. మద్యం, డ్రగ్స్కు బానిసయ్యాడు. డ్రగ్స్ కేసులో 2012 డిసెంబర్లో ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 10 గ్రాముల కోకెన్ స్వాధీనం చేసుకున్నారు. బెయిల్పై విడుదలయ్యాడు. అప్పటి నుండి ఎస్కేప్ అయ్యాడు, మళ్ళీ అరెస్ట్ అయ్యాడు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. గోవాలో ఒక రెస్టారెంట్ నిర్వహిస్తున్న అభిషేక్ 2017లో మరొకసారి జూబ్లీహిల్స్ పోలీసులకు డ్రగ్స్తో చిక్కాడు. బెయిల్ లభించిన తర్వాత కొన్ని రోజులు కోర్టు వాయిదాలకు హాజరయ్యాడు. ఆ తర్వాత గోవాకు పారిపోయాడు. అభిషేక్పై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. బెయిల్ తీసుకున్న సమయంలో డిపాజిట్ చేసిన షూరిటీస్ కూడా జప్తు చేసింది అంటూ ఒక న్యూస్. ఇందిరమ్మ ఇళ్లకు నో జీఎస్టీ.
లబ్ధిదారుడికి నేరుగా ఇంటికి శాంక్షన్, ఆఫీసర్లు వెల్లడి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 18% వసూలు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లకు జీఎస్టీ లేదని అధికారులు చెప్తున్నారు. ఇల్లు మహిళ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుందని, అందుకే జీఎస్టీ లేదంటున్నారు. లబ్ధిదారుడే ఇల్లు నిర్మించుకుంటే జీఎస్టీ ఉండదని చట్టంలో ఉందంటున్నారు. దీంతో ప్రభుత్వానికి వేల కోట్ల ఫండ్స్ ఆదా అవనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మొత్తం 4,16,500 ఇళ్లు పేదలకు ఇవ్వాలని సీఎం విచక్షణ అధికారం కింద 38,500 ఇళ్లను ఉంచారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పేదల ఇళ్లను కూల్చే హక్కు ప్రభుత్వానికి లేదు అంటున్న మంత్రి కిషన్ రెడ్డి. హఠాత్తుగా అక్రమ నిర్మాణం అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులు ఎలా కల్పించారు? జిహెచ్ఎంసీ అనుమతులను హైడ్రా తప్పు పడుతుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ అంటూ ఒక న్యూస్. ఏఐ పండించిన పంట. ప్రపంచంలోనే తొలి ఇండోర్ ఏఐ ఆధారిత వర్టికల్ బెర్రీ ఫామ్ వర్జీనియాలో ఏర్పాటు. కృత్రిమ మేధా పర్యవేక్షణలో 90% నీరు ఆదా. చిత్రంలో చూడొచ్చు. ఇకపై విజయ నెయ్యితో ప్రసాదాల తయారీ అంటూ ఒక న్యూస్. ప్రముఖ దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం. ధర ఖరారుపై సంస్థను సంప్రదించిన భద్రాద్రి దేవస్థానం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన దేవస్థానాల్లో ఇకపై విజయ నెయ్యితోనే ప్రసాదాల తయారీ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. టెండర్ల ప్రక్రియతో సంబంధం లేకుండా ఇక నుంచి ఆలయాల్లో విజయ నెయ్యిని వినియోగించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి దేవస్థానంలోనూ ఇకపై ప్రసాదాల తయారీకి ఈ నెయ్యిని వినియోగించనున్నారు. ప్రస్తుతం భద్రాద్రి దేవస్థానం అధికారులు నెయ్యి ధరపై విజయ డైరీ ప్రతినిధులతో చర్చిస్తున్నారు. సదరు సంస్థ నెయ్యి కేజీకి 609 చెప్తున్నట్లు సమాచారం. అయితే భద్రాద్రి దేవస్థానం అధికారులు ఈ ధరను కొంత తగ్గించాలని కోరినట్లు తెలిసింది. అధికారికంగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విజయ నెయ్యిని వినియోగించేలాగా ఆదేశాలు జారీ చేయడంతో భారమైన భద్రాద్రి దేవస్థానం కూడా విజయ నెయ్యిని వినియోగించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. కాళేశ్వరం ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే ఉండదు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. పైరవులు చేస్తే అడవిలోనే పోస్టింగ్. ఇంజనీర్లంతా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందే. పోస్టింగ్ల కోసం సిఫారసులు తెస్తే దూరంగా అడవిలో పోస్టింగ్ వేయాలి అని మంత్రి ఉత్తమ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఎవరైనా కాగితం పట్టుకొని వస్తే ఉదయం తిని ఫీల్డ్కు పోతే మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చే ప్రాంతంలో పోస్టింగ్ వేయాలని, అప్పుడే పని మీద ఫోకస్ ఉంటుందని వ్యాఖ్యానించారు. మీకందరికీ ఇది మంచి అవకాశమని 5 ఏళ్లలో నిర్దేశిత లక్ష్యాలతో పనిచేద్దామని అన్నారు. కాళేశ్వరం, ఎన్ఎల్బీసీ, పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేసుకుంటే ఏ రాష్ట్రం పోటీ పడనంత ముందుకు తెలంగాణ రాష్ట్రం వెళ్తుందని సీఎం తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలు వస్తే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని, వాటిపై ఎప్పుడైనా తన వద్దకు రావచ్చని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కాళేశ్వరం తప్పిదాలకు బాధ్యులు ఎవరు? అధికారులా, నాయకులా? సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. నాణ్యంగా నిర్మించి ఉంటే ప్రాజెక్టు కూలేది కాదని వ్యాఖ్య. నాయకుల తప్పుడు నిర్ణయాల అమలు వల్లనే సమస్యలని వెల్లడి. గత ప్రభుత్వం 2 లక్షల కోట్లు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శ. కొత్త ఇంజనీర్లకు నియామక పత్రాల పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా విధానం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా? సౌకర్యాలు కల్పించినప్పుడే అక్రమం అనిపించలేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ. నేటి నుంచి ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్లు. 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అవకాశం. అన్ని కేటగిరీలో కన్వీనర్ సీట్ల భర్తీ. కాలోజీ వర్సిటీ నోటిఫికేషన్. ఫార్మా సిటీ రద్దు వెనుక వేల కోట్ల భూ కుంభకోణం. మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ. రాష్ట్ర ప్రజలనే కాకుండా హైకోర్టును ప్రభుత్వం మోసం చేస్తుందని వ్యాఖ్య. రాష్ట్ర సర్కారుకు బహిరంగ లేఖ అంటూ ముఖ్యమైన న్యూస్ చూస్తున్నాం. రిజిస్ట్రేషన్ల శాఖ బదిలీలో అక్రమాలు తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం 4గురిపై కఠిన చర్యలు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో చోటు చేసుకున్న బదిలీలకు సంబంధించిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా జులిపించనుంది. జూలై నెలాఖరు నుంచి ఆగస్టు మొదటి వారంలో జరిగిన జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ బదిలీలో పూర్తిగా నిబంధనలు పక్కన పెట్టి కొందరు ఉన్నతాధికారుల అనుయులతో పోస్టింగులు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ క్షేత్రస్థాయిలో విచారణ చేసి
ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీంతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు వచ్చిన అధికారుల పోస్టింగులపై సీరియస్గా ఉన్నట్లు తెలిసింది. బదిలీల వ్యవహారంపై మరింత సమాచారం తెప్పించుకొని కఠిన చర్యలు చేపట్టాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు అంటూ ఒక న్యూస్. శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ దంపతులు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్న గవర్నర్కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ చిత్రంలో చూడొచ్చు. నెల రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు. విద్యానగర్లో దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో ఎస్వి రావు, దామోదర రాజనరసింహ, శ్రీధర్ పెద్దిరెడ్డి తదితరులు. నెల రోజుల్లో రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డుల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రతి గ్రామంలో ఇంటింటా సర్వే చేసి వ్యక్తిగత ఆరోగ్య ప్రొఫైల్ రూపొందిస్తామని చెప్పారు. హైదరాబాద్ విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ను గురువారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ప్రారంభించారు అంటూ ఒక న్యూస్. విద్యుత్ బస్సులకు 10 కొత్త డిపోలు. క్రమంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సులు. 100 ఎకరాలు 100 కోట్లు అవసరం. ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదన. 10 ఇంటర్మీడియట్ ఛార్జింగ్ స్టేషన్లకు సైతం అంటూ ఒక న్యూస్. ఎలక్ట్రిక్ బస్సుల కోసం నూతన డిపోలు అవసరమని రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రాష్ట్రంలో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో 10 కొత్త బస్సుల డిపోలు అవసరమని తెలిపింది. 28 తిరుమలకు సిజేఐ రాక. శ్రీవారి దర్శనార్థం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ శనివారం తిరుపతికి రానున్నట్లు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను విడుదల చేయకపోవడం వల్ల అభివృద్ధికి నిలిచిపోయిందని, 8 నెలలుగా పారిశుద్ధ్యం కుంటుపడిందని బారస సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు తెలిపారు అంటూ ఒక న్యూస్. సాంకేతిక ఉన్నతీకరణ పేదల సాధికారికకు దాహోదపడాలి అంటున్న మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన. 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్ల ఆవిష్కరణ. సాంకేతిక ఉన్నతీకరణ పేదల సాధికారతకు దాహోదపడేలాగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్ను ఆయన ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా గురువారం ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ సాంకేతిక రంగంలో పరిశోధనలు సాధారణ పౌరులకు లబ్ధి కలిగించేలాగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ను మే 2015లో ప్రారంభించాం. ప్రస్తుతం క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతికత బలంగా ఊపందుకుంది. దానివల్ల ఐటీ తయారీ, ఎంఎస్ఎంఈ రంగాలతో పాటు అంకుర సంస్థలు మెరుగవుతున్నాయని ప్రధాని మోదీ వివరించారు. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. పారాసిటమాల్ సహా 50 మందులు నాసిరకం. ఎయిర్పోర్టుపై అదానితో కెన్యా ఒప్పందం రద్దు. 78,000కు బంగారం. ఒకే రోజు 400 పెంపు. పెరగనున్న చక్కెర ధరలు. కేంద్రం నిర్ణయం. జాబ్లెస్ నుంచి జాబ్ లాస్ వైపు భారత్ అంటూ నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూడొచ్చు. జిల్లాల్లోనూ కూల్చివేత. మూసీలో ఎర్రగీత. మూసీ తెరంపైకి బుల్డోజర్ దౌడుతూ ఇస్తున్న సర్కార్. పాలమూరు తరహాలో మరిన్ని జిల్లాలో కూల్చివేతలు. ఎందరి ఊసురు పోసుకుంటే కాంగ్రెస్ కళ్ళు చల్లబాడతాయి అంటూ ఆగ్రహంతో రగిలిపోతున్న జనం. ప్రభుత్వంపై శాపనార్థాలు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఉన్న మకాన్ ఊడగొట్టే సర్కార్. ఒక్కో రూపాయి జమ చేసుకొని ఈ పైసలతో కట్టుకున్న ఇండ్లు కూలగొడితే ఎట్లా బతకాలే? అసలు ఇండ్లు కూలగొట్టాల్సిన పని ఏంది? అన్నీ సక్కంగా ఉంటాయంటేనే ఇల్లు కట్టుకుంటున్నాం. ఇప్పుడు వచ్చి ఎఫ్టీఎల్ అంటే ఎట్లా? అయినా ఈ గవర్నమెంట్ మాకు చేసింది ఏం లేదు, ఉన్నది ఊడగొట్టుడు తప్ప అంటూ ప్రజలు బాధలు వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి ఉన్న మకాన్ కూడా కూల్చేయడం. ఫస్ట్ వచ్చి 3 ఇస్తామన్నారు. ఇప్పుడేమో డబుల్ బెడ్రూమ్ అంటున్నారు. 3-4 కుటుంబాలు కలిసి ఉన్నోళ్ళం ఇప్పుడు ఒక ఇల్లు ఇస్తే ఎట్లా ఉంటాం? ఆఖరికి ఏది ఇయ్యరు. ఇదంతా మమ్మల్ని మాయ చేసి ఇక్కడి నుంచి ఎల్లగొట్టాలని చూస్తున్నారు. అయినా మా ఇల్లు మాకు కావాలే. రేవంత్ రెడ్డి మా ఇల్లు జోలుకు రావద్దు, మాకేమైనా నీదే బాధ్యత అంటూ ప్రజలు వాళ్ళ బాధను వెళ్ళదీసుకుంటున్నారు. ఈ చిత్రంలో చూడొచ్చు.
RRR మార్పులపై న్యాయ పోరాటం. హైకోర్టును ఆశ్రయించిన మర్కట్పల్లి భూబాధితులు ఉన్న పొలాలు గుంజుకుంటే మేము బతికేది ఎట్లా, మొదటి అలైన్మెంట్నే అమలు చేయాలి అంటున్న రైతులు. అదేవిధంగా కేటీఆర్ మాట్లాడుతూ బ్రదర్స్ కోసమే 4th సిటీ, వేల కోట్ల కుంభకోణం, ఫార్మసిటీ ఉందా లేదా అంటూ ప్రశ్నిస్తున్న కేటీఆర్, సీఎం అన్నదమ్ములకు దోచిపెట్టే కుట్ర, భూదందా కోసమే రకరకాల సిటీల పేర్లు, ఎకరం సేకరించకుండా 4th సిటీ కడతారా, ఫార్మసిటీ 14,000 ఎకరాల్లో ఉండాలి, లేదంటే ఆ భూములు రైతులకు ఇచ్చేయాలి, అందులో రియల్ దందా చేస్తే ఊరుకోం, కోర్టులను తప్పుదోవ పట్టిస్తే సహిత్యం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరికలు. ఓరుగల్లు టూరిజంకి బొగ్గుమసి, రామప్ప వద్ద మైనింగ్తో పెనుముప్పు, రామప్ప చెరువు, కోటగుళ్ళు, లక్నవరం, మేడారం పైన ఓపెన్ కాస్ట్ ప్రభావం. ఇప్పటిదాకా ఎటు చూసినా ఆహ్లాదకరం. తెలంగాణకు తలమానికంగా పర్యాటక ప్రాంతం, బొగ్గుగనితో బొందలగడ్డ మారే ప్రమాదం, మట్టి కొండలతో పొంచి ఉన్న వరద ముంపు, పర్యావరణం, ఊరు అన్నీ తారుమారు, చెట్టు గుట్టలు కొద్ది రోజుల్లోనే మాయం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. విషమిచ్చి చంపి మా ఇండ్లను కూల్చండి అంటూ ప్రజల ఆవేదన మనం ఈ న్యూస్లో చూడొచ్చు. మా శవాలను మూసీలో పారేయండి, ఓట్లేసి గెలిపించింది ఇండ్లు కూల్చేందుకేనా, వివరాలు ఇవ్వం, ఖాళీ చేయం, మూసి పొడవునా సర్వే అధికారులకు తేల్చి చెప్పిన స్థానికులు. గుండెలు బాదుకుంటూ రోధిస్తూనే ప్రభుత్వంపై మహిళల శాపనార్థాలు, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న అక్కడి ప్రజలు. మూసీ నదిలో అక్రమణలు అంటూ సర్వేకు వచ్చిన అధికారులపై ఒక్కసారిగా మహిళల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఏళ్ల తరబడి ఉంటున్న ఇండ్లను ఉన్నపలంగా కూల్స్తామంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఓట్లేసి గెలిపించింది మా ఇండ్లను కూల్చగొట్టడానికేనా అంటూ ఒక యువతి ఆక్రోశం వ్యక్తం చేస్తే, మాకు విషమిచ్చి చంపి శవాలను మూసీలో పడేసిన తర్వాతే మా ఇండ్లను కూలగొట్టుండ్రి అంటూ రామంతపూర్లోని కేసీఆర్ నగర్లో ఒక మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. స్వయం పాలనా కిరటం కొండా లక్ష్మణ్ బాపూజీ, రాజీ లేని పోరాటానికి ఆదర్శ ప్రాయుడు. లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళి. స్వాతంత్ర సమరయోధుడుగా అనంత కాలంలో తెలంగాణ స్వయం పాలన కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటాలు నడిపిన తొలితరం ఉద్యమ నేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి ఆజరామరమని బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయవేత్తగా తెలంగాణ అస్తిత్వాన్ని చాటేందుకు బాపూజీ నడిపిన రాజీలేని పోరాటాలు తెలంగాణ సోయి కలిగిన ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కొనియాడారు. శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. మంత్రి పదవిని త్యాగం చేసిన నాటి తెలంగాణ వ్యతిరేకులకు సవాళ్లు విసిరిన బాపూజీ పట్టుదల తన మలిదశ రాష్ట్ర సాధన పోరాటానికి స్ఫూర్తి నింపిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి నివాళులర్పించారు. తెలంగాణలోనూ ఎమ్మెల్యే కొనుగోలు, ఇక్కడ 10వ షెడ్యూల్ అపహాస్యమే, కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్కు కేటీఆర్ కౌంటర్. కర్ణాటకలో బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను అపహాస్యం చేస్తున్నదని కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘాటుగా కేటీఆర్ స్పందించారు. ఇప్పటి వరకు వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూసాం. మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులకు మా యొక్క రిక్వెస్ట్, దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.